చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గంధము నింపుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను. ఆ గంధము నింపుటకైనను చూచుటకైనను నేను బొమ్మగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఆమె 7 ముద్దలు తీసి ఆ గంధము నింపుటకి నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును ఒడింపబడిన గొర్రె పిల్ల ఉండేది. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసనమున్న వాని కుడి చేతిలో ఆ గంధమును తీసుకోలేము. హల్లెలూయా. సాంప్రదాయం మంచిది. ఈ సమయంలో కూడా మనం చదివిన ఈ వాక్య భాగంలో హల్లెలూయా దీని లోపటను మరియు వెలుపటను రాత కలిగిన 7 ముద్రల గట్టిగా వస్తున్న ఒక గంధమైనది. హల్లెలూయా. అది ఈ గంధం చాలా ప్రాముఖ్యమైన గంధమైనది. ఇది ఆమె దీనిని ఎందరో దీనిని చూడాలన్నా లేకపోతే దీనిని తాకాలన్నా దీనిని ముట్టాలన్నా ఎవరు కూడా దీనికి యోగ్యులు కాదు. హల్లెలూయా. యోగ్యులుగా ఎవరు కూడా భూమి మీద గాని భూమి కింద గాని పరలోకంలో గాని ఎవరు కూడా లేరు. అయితే ఇది చాలా ప్రాముఖ్యమైన గంధం కాబట్టి హల్లెలూయా. ఇది ఈ గంధముల గురించి ఇది యోహాను ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఆయన హల్లెలూయా. యోహాను ఏం చేస్తున్నాడు? ఆత్మవాసుడయ్యి దర్శనంలో చూస్తున్నాడు ఈ గంధాన్ని ఎవరు ఇప్పుతారా అని. ఆమె అయితే నిత్యంలో కూడా గంధాన్ని ఇప్పడానికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. హల్లెలూయా. కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఎందుకు అంటే అతను చాలా ఏ పాపం చేయని వాడే ఒక వ్యక్తిగా ఉండాలి ఆయన. హల్లెలూయా. అలాంటి యొక్క వ్యక్తికి మాత్రమే ఏ పాపము ఎరగని వాడు, ఏ దాని ఏమంటుందని లైంగిక ద్వారా పుట్టుకుంటున్నవాడు, శరీర వెచ్చ వలన పుట్టినవాడు కూడా కాదు. ఆమె అతని పైన ఇంత కూడా ఒక మచ్చ కూడా ఉండకూడదు. హల్లెలూయా. అలాంటి యొక్క వ్యక్తి ఆ యొక్క గంధాన్ని తీసుకోవాలి. హల్లెలూయా. అయితే నిత్యముగా చూడండి యోహాను ఏం చేస్తున్నాడంటే చూస్తా ఉన్నాడు. ఆమె యోహాను చూస్తా ఉన్నాడు ఎవరు ఇప్పుతారా గంధాన్ని అని. ఆమె మనందరూ తెలుసు వర్తమానము. హల్లెలూయా. అయితే ఆ గంధాన్ని ఎవరు తీసిందంటే గొర్రెపిల్ల మాత్రమే. గొర్రెపిల్ల మాత్రమే ఆ గంధాన్ని ఇవ్వగల యొక్క సామర్థ్యుడై ఉన్నాడు. అయితే ప్రవక్త అంటాడు ఆమె ఈ సంఘకాలన్నిటి కూడా ఆఖరు అన్ని సంఘ శాఖలన్నీ కూడా ఏమైపోతాయంటే అంతమైపు యొక్క సమయం వచ్చినప్పుడే ఈ ముద్రలు ఇప్పబడుతున్నాయి. ఇప్పబడే యొక్క సమయం వస్తున్నది అనమాట. అలాగే ఈ 7 సంఘ కాలాలలో చివరి యొక్క సంఘకాలం అనగా ఈ యొక్క దీని ఏమంటారు పెంతెకోస్తు సంఘకాలం సమాప్తి అయిపోవాలి. ఈ పెంతెకోస్తు యొక్క సంఘం కూడా సమాప్తి అయిపోయిన తర్వాతనే ఈ ముద్రలు ఇప్పే యొక్క గడియ వసతి. హల్లెలూయా. ఎందుకంటే డినామినేషన్ లో కాలం జరిగేటప్పుడు ఇప్పబడదు ఈ గంధం. సంఘశాఖల కాలం జరిగేటప్పుడు ఇవ్వబడదు ఈ గంధం. ఎందుకంటే దీనికి ఒకటి ప్రత్యేకించబడిన ఒక వ్యక్తి రావాలి. ఒక ప్రత్యేకించబడిన వ్యక్తి రావాలి ఆయన. హల్లెలూయా. ఆయన యొక్క వర్తమానం ఏంటంటే అపోస్తుల యొక్క బోధన తీసుకొని రావాలి. నిజమైన యొక్క నిజమైన యొక్క విశ్వాసంలోకి అపోస్తుల యొక్క పిల్లల్ని తిప్పాలి. హల్లెలూయా. అలాంటి యొక్క వ్యక్తి పైన ఆధారపడి ఉన్నది ఈ గంధం. ఆమె అంటే దీంట్లో కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. హల్లెలూయా. 7వ దూత
పలుకు దినములలో దేవుని మరణం అంతా కూడా సమాప్తం అయిపోద్దని ప్రకటన 10:7 స్పష్టంగా రాయబడి ఉందని. 7వ దూత అంటే ఎవరంటే ఈ కాలంలో ఈ వర్తమానం తెచ్చిన 7వ దూత. ఆయనే విలియం బేరం బ్రహ్మం అయి ఉన్నాడు. ఈ విలియం బేరం బ్రహ్మం యొక్క కాలంలో ఈ గంధము కూడా ఏమవ్వాలంటే ఓపెన్ అవ్వాలి, తెరవబడాలి. లేకపోతే దానిని ఏమంటారంటే ఇప్పబడాలి అది. అయితే ప్రవక్త గారు ఏమంటారంటే ఆ గంధము గొర్రె పిల్ల తెచ్చాడన్న గంధాన్ని. అదేనామే గొర్రె పిల్ల ఆ గంధమును తెచ్చి ఎవరికి ఇస్తున్నాడంటే 7వ దూతకి ఇస్తున్నాడు. ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 7 ముద్రల యొక్క ప్రత్యక్షత అనే గంధంలో సామాన్యతను చూస్తాం. సామాన్యత అంటే దేవుడు ఒక ప్రవర్తనలో ఏమవుతున్నాడంటే ముసుగు మార్చుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఏం చూస్తామంటే ఒక గెటప్ దాని ఏమంటుందని ఒక శరీరాన్ని చూస్తాము. కానీ దేవుడు ఆ శరీరం వెనకలుండి తన కార్యాన్ని చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సామాన్యత ఎందు తాను మరుగుపరుచుకొని పుటకాయన దానిలో మళ్ళా బయలుపరుచుకుంటున్నాడు ఆయన. బయలుపరుచుకోవటం అంటే అర్థం ఏంటంటే ఆ కార్యాలని మరలా వ్యక్తిపరుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? వ్యక్తిపరుస్తున్నాడు. అంటే నేను ఆయనలో జీవిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్యతను మనం చూస్తాం. తర్వాత ఏమవుతుందంటే 7 ముద్రలు మరియు 7 సంఘకాలాలకి వెడమనే వర్తమానం చూస్తాం. హల్లెలూయా. ఇవన్నీ ఎంత ఉన్నాయంటే ఒకదానికి ఒకటి ఎట్టున్నాయి అంటుగా జతపరచబడి ఉన్నాయి అన్నాడు ఆయన నుండి. హల్లెలూయా. ఎట్టున్నాయి? జతపరచబడి ఉన్నాయి. అయితే చూడండి, ఈ కాలములన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లుగర్ కాలాన్ని, దానినే మనం ఏమంటామంటే లుగర్ కాలము నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించాలి. అంటే విశ్వాసము వలన జీవించాలి. లుగర్ యొక్క కాలం అది. హల్లెలూయా. తర్వాత ఎవరి కాలం వస్తుందంటే జాన్ వెస్లీ కాలం వస్తుంది. ఈ జాన్ వెస్లీ కాలం ఏంటంటే పరిశుద్ధంగా ఉండాలి మనం. హల్లెలూయా. ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇది జాన్ వెస్లీ యొక్క కాలంలో. హల్లెలూయా. తర్వాత వచ్చి పెంటెకోస్తు కాలం. పరిశుద్ధాత్మ ఆ కాలంలో వచ్చింది కరెక్ట్ అది. హల్లెలూయా. అదుసైన్యంలో కూడా ఆ కాలంలో చనిపోయిన వాళ్ళు వేయబడ్డారు. తర్వాత ఆ కాలంలో పరిశుద్ధాత్మ సంఘం పైకి వచ్చింది. అది నిజమే. ఆ కాలానికి ఒకే అన్నాడు ప్రవక్త గారు కూడా. హల్లెలూయా. తర్వాత వచ్చి ఇక మీదట పరిశుద్ధాత్మ అని చెప్పి వాళ్ళు అదే విధంగానే దానినే పట్టుకొని ఒక సంఘ శాఖగా మారిపోయినారు వాళ్ళు. ఆమె. కానీ ఈ చివరి కాలంలో వాగ్దానం చేయబడింది ఏంటంటే ఒక ప్రవర్తని దేవుడు లేపుతున్నాడు ఆయన, తీసుకురాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎలాగైతే ఒక ఏలియా ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని దేవుడు రంగంలోకి తీసుకురాబోతున్నాడో ఆయన ఉన్న ఆ కాలంలోనే ఈ ముద్రలు కూడా ఇవ్వబడాలి. హల్లెలూయా. అంటే దేవుడు లేఖనాలకి వ్యతిరేకంగా ఏ కార్యం చేయడు. ఆయన లేఖనాలకి వ్యతిరేకంగా ఏ కార్యం చేయడు. అందుకే మనం 5వ అధ్యాయంలో ఇది ఎట్లుందంటే ముద్ర వేయబడిన గంధంగా ఉన్నది. కానీ 10వ అధ్యాయంలో ఇది తెరవబడిన గంధంగా ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఉన్నది బ్రదర్, మనం అంతా వాక్యం చూసుకోవాలి. హల్లెలూయా. మనం టైంలు బాగోదు. ఎందుకంటే ఈ 5వ అధ్యాయంలో ముద్రించబడిన గంధంగా ఉన్నది. 10వ అధ్యాయంలో ముద్రలు తెరవబడిన గంధంగా ఉన్నది. హల్లెలూయా. అయితే ముద్రలు తెరచడానికి ఏ మానవుడికి అర్హత లేదు. బ్రహ్మం గారు కూడా ఒక మానవుడే. హల్లెలూయా. ఒక నరుడే. ఆయన కూడా బిడ్డలు ఉన్నారు, భార్య ఉన్నది. అయితే ఆయనకు కూడా కాదు ఇది. హల్లెలూయా. ఇది ఎవరో రావాలి. ప్రవక్త అన్నాడు మహిమలో వచ్చిన గొర్రెపిల్ల అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరన్నాడు? మహిమలో వచ్చిన గొర్రెపిల్ల మాత్రమే ఆ ముద్రలు పగలు పెట్టాడు. హల్లెలూయా. ఆమె నేను బ్రహ్మం గారిని ఇప్పుడు బ్రహ్మం గారు దేవుడు కాదు. అసలు బ్రహ్మం గారు దేవుడిని చాలా మంది ప్రకటన చేసేవాళ్ళు. హల్లెలూయా. లవోదిక వర్తమానం అనే ఆ కాలం, లవోదిక సంఘ కాలంలో ఏమంటున్నాడంటే నేను అసలు క్రీస్తు కాదు అంటున్నాడు ఆయన. పొరపాటు పడి నన్ను కానీ క్రీస్తు కాదంటే నేను అసలు ఆ సంఘానికి పోనంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన ప్రవర్తనని దేవుడు చేయటం వల్ల ఆమె దేవుడు ప్రభు
ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఒక్కడే. ఆయనకే ఇదంతా ఉన్న సామర్థ్యం అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ విమోచన యొక్క గంధాన్ని తీయడానికి ఈ సంఘకాలన్నిటిలో కూడా ఆ యొక్క దాని ఏమంటే సంఘశాఖలన్నీ సంఘకాలలో కూడా ముగించబడిన తర్వాత దేవుడు ఒక ప్రవర్తన తీసుకొచ్చి హల్లెలూయా ఆ నిజమైన యొక్క బయలుబాటుని తీసుకొచ్చి అప్పుడు ఆయన అంటున్నాడు, అపోస్తుల యొక్క బోధ కూడా అప్పుడు లేరు. హల్లెలూయా. చూడండి, ఈ రోమన్ క్యాథలిక్ సంఘము ఈ నైసియా సభ యొక్క ఏం చేశారంటే తప్పుడు సిద్ధాంతాలు తీసుకొచ్చేసి ఆమె ఏం చేయబడ్డారంటే లేనిపోయిన యొక్క సిద్ధాంతాలని, ఆచారాలు, సాంప్రదాయాన్ని వాక్యంలోకి పెట్టేశారు, కలిపారు. ఆమె కలిపిన దాని వలన ఇప్పుడు క్రైస్తవులు అనుకుంటున్నారు అదే నిజం అనుకుంటా ఉన్నారు. కానీ ఒక నిజమైన యొక్క ప్రవర్తన వచ్చినప్పుడు నిజమైన వాక్యాన్నే అతను బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రవర్తన పైనే ఆ యొక్క వాక్య భాగము ఆ కార్యాలు చేయాలని దేవుడు ముందునే రాసేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అపోస్తుల యొక్క విశ్వాసము పిల్లల వైపుకు తిప్పబడాలి. పిల్లల యొక్క విశ్వాసము అపోస్తులు అతని తండ్రి వైపుకు తిప్పబడాలి. ఈ పరిచయం చేయడానికి ఒక ఏలియా ఆత్మ కలిగిన ఒక వ్యక్తి రావాలని ముందోడే మలాకి రాసిన ఆ పత్రికలో రాసేశాడు దేవుడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడు, మన పిల్లలుగా ఉన్న మన యొక్క విశ్వాసము అపోస్తుల వైపు తిప్పాడు ఆయన. ఆమె ఈ అపోస్తుల వైపు తిప్పిన తర్వాత అపోస్తులు లేని క్షమించండి అపోస్తులు పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత ఈ నైసియా సభ వద్ద ఈ రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పి ఒక బిందువులు పెట్టేశాడు. మనందరికి తెలుసు, వర్తమానం చదువుతున్నాం మనము. హల్లెలూయా. తర్వాత వచ్చి బాప్తిస్మము తప్పు, ప్రభురాత్రి భోజనం తప్పు, తర్వాత వచ్చి ముసుగు తప్పు. ఇవన్నీ కూడా అన్ని సిద్ధాంతాన్ని క్రైస్తవంలోకి తీసుకొచ్చేసినారు. ఎవరు? ఈ రోమన్ లేక క్యాథలిక్లు. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంఘం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికి వ్యతిరేక సంఘం ఏంటంటే రోమన్ క్యాథలిక్ యొక్క సంఘం. దాని ద్వారానే ప్రొటెస్టెంట్ సంఘం వచ్చింది, దాని ద్వారానే మెథడిస్ట్ సంఘం వచ్చింది, దాని ద్వారానే పెరిగిస్ట్ సంఘం వచ్చింది, నగరీల సంఘం. ఆ విధంగా మనం చూసుకుంటే 969 సంఘాలు ఉన్నాయంట. అలాగే ఇంకా చేస్తే చెప్పాడు ప్రవక్త గారు. కానీ మనం తెలిసిన మాదిరిగా ఆ కొన్ని లిస్ట్ చెప్తుంటాడు ఆయన. ఆమె ఈ విధంగా సీడుగులు అయిపోయిన సంఘాలన్నీ కూడా. హల్లెలూయా. కానీ ఒక నిజమైన సంఘం కూడా రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నిజమైన సంఘము వచ్చేదానికి మనకు కూడా తెలియదు. ఒక్కొక్కసారి మనం అనుకున్నాం అందరినీ దేవుడి పెట్టింది కావాలనుకున్నాం మనం. ఆమె అవునా కదా? చర్చికి పోయే వాళ్ళందరూ కూడా దేవుడి పెట్టని చెప్పి నేను కూడా మోసపోయినా ఒక్క దినాలు. ఆమె క్యారెక్టర్ మారలా, వాళ్ళు చేసే క్యారెక్టర్ మారలా. కానీ ఏంటంటే పోయే వాళ్ళంతా దేవుడి బిడ్డలే కాదు. ఆమె కానీ దేవుడి బిడ్డలు ఒక ప్రత్యేకించబడిన బిడ్డలుగా ఉంటాయి. అలాగే ఎలా ఉంటారంటే ఇప్పుడు మనం ఉంటాం వాడికి. ఆమె ఎవరైతే ఆ గంధాన్ని తీసుకోవాలని ఆ గంధాన్ని ఆ సింహాసన పైన ఉన్న ఆయన చేతుల నుంచి ఆ గంధాన్ని తీసుకున్నాడో ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే గొర్రెపిల్ల. హల్లెలూయా. ఆయన ఒక మానవ శరీర రూపంలో భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఒక్క మాట కూడా వాక్యానికి విరుద్ధంగా వేయలే. ఆయన ఒక అడుగు కూడా వాక్యానికి విరుద్ధంగా వేయల. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందో దాడే చేశాడు ఆయన. హల్లెలూయా. చేశాడా? నా తండ్రి నాకు ఏదైతే చెప్తున్నాడో దానినే నేను చేస్తున్నాను. జీవించాడు ఆయన జీవించిన వాక్యంలో ఆయన. హల్లెలూయా. ఏ మానవుడు కూడా అలా జీవించలేకపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు విమోచన మనకు అవసరమైనది. ఎందుకంటే మొదటి మానవుడు ఆదాము పడిపోయాడు. ఎందుకు పడిపోయినాడు? దేవుడు మాటని తన యొక్క భార్య మాట విని ఆ దేవుడి మాటని ఏం చేశాడు? తోసివేశాడు. అలాగే ఇప్పుడు ఆదాము నిన్న మనము నిన్న మాపలేము. ఆదాము నిన్న మనం ఏం చేస్తాము? నిన్న మాపలేము. ఎందుకంటే ఆదాము చేసిన పని వల్ల మేమందరం ఈరోజు మరణిస్తున్నాం.
కానీ దేవుడు అంటున్నాడు, ఎద్దరైనా పనులు నమ్మకంగా మీరు ఉంటారైనా నాయకుడు హల్లెలూయా. సేవకుడికి సపోర్ట్ చేయండి, బాధపరచొద్దు. ఆమె ప్రతి ఇష్టంలో సేవకుడు బాధపడతా ఉంటుంది. నాకు ఒక విశ్వాసం ఉంది, ఒకే ఒక విశ్వాసం ఉంది, సమరయ స్త్రీ లాంటి విశ్వాసం. హల్లెలూయా. ఎవరు? సమరయ స్త్రీ లాంటి విశ్వాసం. చెప్తున్నా, మా ఫ్యామిలీ ఆమె పెద్ద ఆమె వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. సంఘం అనేది మారిపోతా ఉంటది, వాక్యం మారదు. హల్లెలూయా. దేవుడు మారడు. హల్లెలూయా. అతని చెప్పి మీ సంఘం మమ్మల్ని ఎంతో ప్రేమించింది. హల్లెలూయా. మీ సంఘం మమ్మల్ని ప్రేమించింది, మిమ్మల్ని మేము ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాము. అలాగే మనం అలాగే ఆ హక్కును కలిగి పరలోకానికి వెళ్ళిపోవాలని మన ఆశ. ఎంతో సంతోషంగా ఉన్నది, సంతోషమే కదా. మనం అందరం ఆడికి వెళ్ళిపోవాలి. మనం అందరం ఆదిలోకి వెళ్ళిపోవాలి. ఆడంటే పరలోకంలో వెళ్ళిపోవాలి. అవ్వాదం జీవించిన ఏదో వెళ్ళిపోవాలి మళ్ళీ మనం. హల్లెలూయా. అదేదో ఇదేనా? ఇది కాదు, ఇది సాతానుడి ఇది. హల్లెలూయా. మనకి మళ్ళీ ఆయన దాన్ని బాగా దాని ఏం చేస్తాడు, ఆయన రిమాల్ చేస్తాడు ఆయన బాగా. హల్లెలూయా. కొండలు అంటే ఇష్టం అంట, కొండల తాటి చెట్టు అంటే ఇష్టం అనుకుంటా. ఆమె కొండల బీళ్ళు అంటే ఇష్టం, పెరిగిపోదానికి. ప్రతి ఒక్కరికి ఏం కావాలో దేవుడు ఎన్ని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. నా కొడుక్కి కుక్కులేరు బొమ్మ అంటే ఇష్టం, తెలుసు కదా, అంగట్లో ఉంటే కుక్కులేరు బొమ్మ. అప్పుడు అడగంగా నేను ఏం చేస్తాను, తండ్రి కదా తీసేయాలి. మన పరమ తండ్రి కూడా ఎట్టుంటాడు. ఆమె ఆయన మన తండ్రి, మనకు తండ్రి ఆయన, మనందరూ తండ్రి ఆయన. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. ఏదైనా దీవించిన కాక నిత్యంగా హక్కుని ఈ రోజు మనం కలిగి ఉన్నాము, విమోచన కలిగి ఉన్నాము. అందుకే ఈరోజు ఎవరికి మనము బానిసలుగా లేవు.